హాయ్ అండి అందరికీ. చూడండి, మేము మొక్కజొన్న ఎత్తుతానం కదా, ఆ కంకి అంతా ఒకరోజు ఇరిచినాము. ఆ ఇరిచిన కంకి అంతా మళ్ళీ ఎత్తి కుప్ప పోసి అవి జొన్నలు పట్టేయాలి కదా. చేను నిండా కుప్పలే ఉన్నాయి. ఆ కుప్పలన్నీ కుప్ప కుప్పకు తిరిగి ఎత్తిపోయాలి. అట్లయితేనే మరి లేట్ అవుతుంది, అయినా చాలా లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా నిమ్మలంగా వాటిని ఎత్తిపోసుకుంటా వాటిని బస్తాలకు ఎత్తుకుంటా అవి తీయాలి. ట్రబ్బులతో పోతే ఈజీ కావు, కానీ మా ట్రబ్బులు పగిలిపోయినాయి. మేము మర్చిపోయినాము అవి, అందుకోసమనే బస్తాలలో ఎత్తుతున్నాము. ఈ కంకులన్నీ ఇట్లా బస్తాలలో ఎత్తి తర్వాతకి మళ్ళీ ఎడ్ల బండితో తోలాలి. అవన్నీ ఒక కుప్ప చేసినాక మళ్ళీ జొన్నలు పట్టియాలి. మనం ఇరిసినంత ఈజీ కాదు కంకులు ఎత్తురు, కొంచెం కష్టం అవుతుంది. అయినా సరే ఎత్తాలి. ఏం చేస్తాం, ఇంకా మనం పిల్లలకు స్కూలు లేనప్పుడు, కాలేజీ లేనప్పుడు, ప్రతి రైతు ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లలు పని చేయక తప్పదు. ఆ స్కూలు లేనప్పుడు, కాలేజీ లేనప్పుడు, పని ఉన్నప్పుడు కంపల్సరీ పనికి రావాల్సిందే. కొంతమంది ఏమంటారంటే పిల్లలతో కూడా చేయించుకుంటారు, మీరు చేసింది సరిపోదా, వాళ్ళకు కూడా వ్యవసాయం పనేనా అని అంటారు. అన్నా సరే ఎవరు ఏమన్నా అనుకోండి, ఏంటంటే మాకు కంపల్సరీ వాళ్ళకు స్కూళ్ళు లేనప్పుడు, కాలేజీలు లేనప్పుడు పని మేము చేసిన పని వాళ్ళని కూడా తీసుకుపోతే కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందని తీసుకుపోతాము. అంతేగాని వాళ్ళు ఏదో కష్టం మొత్తం చేసి పెడితే మేము ఏదో తిందామని కాదు. మళ్ళీ వాళ్ళకు కొంచెం కష్టం విలువ కూడా తెలవాలి కదా. అట్లా అని ఇంతసేపు మేము అన్ని బస్తాలలో ఎత్తినాము. ఆ ఎత్తిన కాంకి ఎద్దుల బండ్లా తీసుకొని పోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క బస్తా మొత్తం లేట్ అయ్యిద్ది కదా. అన్ని బస్తాలు మోసరకనే మళ్ళీ సొప్పల నుంచి మోయలేం కదా, కాళ్ళకు తట్టుకుంటుంది, కింద పడతాము. అందుకోసమని ఇట్లా ఎడ్ల బండ్లో వేసుకొని పోతాము ఒక్కొక్క బస్తాని. మా చిన్నోడు చూడండి ఎడ్ల బండి కడతాడు. మా చిన్నోడు కొంచెం ఈ పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్, మరి చదువుతాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాడు. ఇట్లా వ్యవసాయం పని అంటే హార్డ్ వర్క్ కొంచెం బాగానే చేస్తాడు. మాతో పాటు చదువు కూడా బాగానే చదువుతలే, కానీ కొంతమంది చెయ్యరు వ్యవసాయం పని. మా పెద్దోడు చెయ్యడు, ఎక్కువ వానికి రాదు. చేసినా కూడా చెమటలు వస్తాయి, బాడీ తట్టుకోదు. అట్లా ఇగో ఈ బస్తాలన్నీ ఎత్తినాము. ఈ ఎత్తిన బస్తాలన్నీ ఇప్పుడు ఆ ఎడ్ల బండిలో మళ్ళీ మొయ్యాలి. లేకుంటే అవన్నీ చేతితో మూసి బయట వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఎడ్ల బండ్లు అయితే ఒకసారి 10-20 బస్తాలు పోతాయి అన్నట్టుగా ఎడ్ల బండి కడతాము. ఇక ట్రబ్బులతో ట్రాక్టర్లలో చాలా ఒక్కకాన్ని 4-5 ఎకరాలు అట్లా ఉంటే ట్రాక్టర్తో కూడా పోసుకోవచ్చు. కాకుంటే ఈ బిట్టు మాకు ఒకటి వేరే రోకుంది, అందుకోసమని మళ్ళీ మాకు ఎడ్లు అన్నీ ఉన్నాయి కదా, ట్రాక్టర్ ఎందుకు అది కొంత వేస్ట్ వృధా ఖర్చు అన్నట్టుగా మేము ఎడ్ల బండితోనే తోలుకుంటాను. ఇట్లా మా పిల్లలు ఇద్దరు, మా ఆయన ముగ్గురు కలిసి తోలుతారు. నేనేమో ఇద్దరు వరకు, ఎందుకంటే బస్తాలు వేసి ఆ ఎడ్ల బండి నా వల్ల కాదు కదా. అందుకోసం చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, విలువ కూడా ఉంటుంది అన్నట్టుగా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. చూడండి, మా పిల్లలు ఇద్దరు ఆ కంకి బస్తాలు ఒకటొకటి వాళ్ళ డాడీకి ఇస్తుంటే వాళ్ళ డాడీ ఎడ్ల బండిలో పెడతాడు. మా పిల్లలు మాత్రం ఇట్లా స్కూళ్ళు కాలేజీలు లేనప్పుడు పని కొంచెం మాకు చేదోడు వాదోడుగా చేస్తూనే ఉంటారు, చేయకుండా ఏముండరు. కొంతమంది పిల్లలేమో పని చేయము అట్లా ఇట్లా అంటారు, కానీ మా పిల్లలు మాత్రం చేస్తారు, రమ్మనంగానే వస్తారు, చేస్తారు, అర్థం చేసుకుంటారు కొంచెం. చూడండి, ఇప్పుడు ఈ కంకి మొత్తము బస్తాలు ఇద్దరు పిల్లలు మోస్తారు. మా పెద్దోడు కూడా చేస్తాడు, కానీ కొంచెం అందరూ ఒకలాగా ఉండరు కదా అన్ని పనులలో అన్నట్టు ఉంటాడన్నమాట. కొంచెం చెమటలు ఎక్కువ వస్తాయి వాడికి ఎండ పని చేసినప్పుడు. చూడండి, ఆ బస్తాలన్నీ ఎడ్ల బండ్లకు మోస్తారు. ఆ మోసిన బస్తాలన్నీ మళ్ళీ తీసుకుపోయి అక్కడ దుక్కిలో పోతాను. ఎందుకంటే ఈ చేనుల నుంచి అన్నీ బయటికి పోవాలి కదా ఫస్ట్. మళ్ళీ అసలుకే వర్షాలు ఉన్నాయి అంటారు. ఈ వర్షాలు ఎప్పుడు పడేది, ఎప్పుడు సరుకు ఖరాబ్ అయ్యేది తెలియదు. మాకు మాత్రం ఎప్పుడు సరుకు తయారయ్యే ముందే వర్షాలు కంపల్సరీ పడతాయి. జొన్నల మీద వర్షాలే, వడ్ల మీద వర్షాలే, మిరపకాయల మీద వర్షాలే, పత్తుల మీద వర్షాలే. అబ్బా, అసలు మాకు ఏ సరుకు ఇంటికి వచ్చేటప్పుడు వర్షానికి తడవకుండా మాకు ఏ సరుకు ఇంటికి రాలేదు. అదేందో మరి మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ప్రతి సరుకు ఇంటికి వచ్చే ముందే కంపల్సరీ వర్షాలు, ఒక్కటైనా వర్షం పడిపోతుంది. ఈ మొక్కజొన్న పైన కూడా ఆల్రెడీ ఒక వాన పడిపోయింది, తడిసింది, కంకి తడిసింది కదా అని ఇంకొన్ని రోజులు ఎక్కువ ఎండనిచ్చినాము. మళ్ళీ కంకి పడుతుందుకు మిషన్ రావట్లేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ వర్షం ఉందంటారు. ఇక దీని పరిస్థితి ఎట్లనో ఏమో. ఇప్పటికే చాలా రోజులు అయింది అది ఇచ్చి. అప్పుడు వర్షం వచ్చేసరికి నేను ఎండనిచ్చినాము, ఇప్పుడు మళ్ళీ వర్షం ఉందంటాను. చూడండి, ఎడ్ల బండ్లో తీసుకొచ్చిన కంకులు ఇట్లా బయట ఒక దుక్కిలో సాపు ఉన్న దుక్కిలో తెచ్చిపోతాను. ఇవన్నీ ఇట్లా కుప్ప పోసినాక ఇక్కడికి మిషన్ ఆ కంకులన్నీ ఆ మిషన్ పడితే అప్పుడు మనకు జొన్నలు తయారవుతాయి. ఈ జొన్నలు తయారయ్యి మనకు మార్కెట్కి పోయేంత వరకు కూడా నమ్మకం ఉండదండి. ఎప్పుడు వాన వచ్చేది తెలియదు, ఎప్పుడు తడిచేది తెలియదు, ఎప్పుడు ఉండేది తెలియదు, అట్లా ఉన్నది.
ఫస్ట్ బండి ఇది అంతే. ఇంకా అన్ని బండి ఇంకా చాలా 4-5 బండ్లు బాటిల్ ఏమంటే వాళ్ళు ఇక్కడ అవన్నీ కూడా ఇట్లనే కంకి ఒక్కొక్క కంకి ఎత్తుకుంటా బస్తాలు నింపుకుంటా ఇక్కడికి ఇట్లా పోయాల. నేను బత్తాలు 2 రోజులు అయితే అట్టుంది మాకు ఆ కంకి. ఒక్కరోజు కాదు, ఇది ఫస్ట్ డే ఫస్ట్ బండి, అందుకోసమని ఉంది. ఇక మేము వచ్చినప్పుడు కాంచి సాయంత్రం మేము చూడండి టైం చీకటి అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది 2వ బండి. ఎంత చీకటి అయిందో చూడండి, మనిషికి కనబడట్లేరు. మధ్యాహ్నం ఎండ కొడుతుంది కదా అని కొద్దిసేపు నీడకున్నాము. కొంచెం చల్లబడ్డాక 3:30 కాంచి అట్లా పని స్టార్ట్ చేసినాము. 7 అవుతుంది ఇప్పుడు. 7 గంటల వరకు ఎత్తినాము. ఒక బిట్టు వరకు అయిపోయింది. ఈ మళ్ళీ ఎత్తిన కంకిని మళ్ళీ ఆ కుప్ప పైన పోసి ఇక నిమ్మలంగా ఇంటికి పోతాము. సాయంత్రం చీకటి అయింది కదా, ఇంకొంచెంసేపు ఎత్తుదామని అన్నాడు ఈయన. కాకపోతే ఏ పిల్లలు ఉన్నారో వద్దు, చీకట్ల కంకుల కింద ఏమన్నా ఉంటాయి పురుగు బుట్ర, వద్దులయ్యా రేపు ఎత్తుకుందాం కానీ అంత అవసరం ఏముందన్నట్టుగా నేను అన్నా అని ఇక ఇంటికి పోతామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.